గుంటూరులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేవలం 17 నెలల్లోనే కూటమి ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిందని చెప్పారు. ఈ అప్పుల భారం వల్ల ప్రజలు మరింత కష్టాల్లోకి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన పూర్తిగా వైఫల్యం పాలైందని, పేదలు, కూలీలు, రైతులు దెబ్బతింటున్నారని అన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న చలో ఖమ్మం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నవంబర్ 18న సామాజిక న్యాయంపై అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నవంబర్ 20 నుండి 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే నిబద్ధత కలిగినటువంటి పార్టీ ఎర్రజెండా పార్టీలతో పాటు సోషలిస్టులు, అంబేద్కరిస్టులు, దేశభక్తి పనులు, లౌకికవాదులు, అనేక స్వచ్ఛంద సంస్థల్లో దేశ హితం కోరే వారందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాల్సిన అవసరం మునుపెన్నడూ లేనంతగా ఈనాడు ఉంది. వాళ్ళను ఐక్యం చేయడంలో, ఒక తాటి మీద తీసుకురావడంలో వామపక్ష పార్టీలతో పాటు, కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ కూడా బుద్ధి కుశలతో ఆలోచించాలి. బుద్ధిహీనతో ఆలోచిస్తే ఆ ఐక్యత సాధ్యం కాదు. పార్టీల స్వార్థాన్ని వీడి కలిసి వచ్చిన పార్టీల్ని ఇండియా కూటమి లక్ష్యాలకి దగ్గర ఉండే పార్టీల్ని ఎన్నికల్లో కలుపుకెళ్ళడంలో కాంగ్రెస్ పార్టీకి చేత కావాలి. అన్ని రకాల ప్రయోజనాలు, అన్ని సేవలు అందించేటట్టుగా చూడాలి. ఆ రకంగా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పనులు చేసే జీవాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ పరిజ్ఞానం నిర్మించాలని మనం ప్రజల్లోకి తీసుకున్నాం. అలాగే ప్రాజెక్టులకు సంబంధించి బనకచెర్ల 85,000 కోట్లతో పోలవరం టు బనకచెర్లని ఆకాశమార్గం ప్రాజెక్టుని చంద్రబాబు గారు పెట్టారు. వెరీ ఫస్ట్ డే అది ఆచరణ సాధ్యం కాదు, అది మానుకొని మనం ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతిపాదనలు చేశాం. ఇప్పుడు నిన్నగాక మొన్న దానికి డిపిఆర్ చేసేటువంటి దాన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అది మన విజయం, ప్రజల విజయం, రైతు సంఘాల విజయం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయ అంశాలతో పాటు సామాన్య ప్రజలకి ఉపయుక్తమైనటువంటి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం మనం ఆలోచించి అటు కేంద్రంలో, రాష్ట్రంలో మహాసభల అనంతరం రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ఆలోచించి మనము సంక్షేమ పథకాలతో పాటు స్వయం సమృద్ధిగా ప్రతి పౌరుడు నిలబడే పద్ధతిలో ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాన్ని రూపొందించాలి. దానికి అటు ఢిల్లీ వైపు నుంచి, రాష్ట్రం వైపు నుంచి కూడా ఆ ప్రయత్నం చేద్దాం. మన జిల్లాకి సంబంధించి